హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతీయ ఇతిహాసాలు కేవలం కల్పిత గాథలు కాదు, వీటి మూలాలు తార్కికవాదం, సైన్స్పై ఆధారపడి ఉన్నాయి. పరిణామ సిద్ధాంతం కూడా ఇదే అంశాన్ని వెల్లడిస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇలా జీవుల పరిణామ క్రమం మొదలైనట్లు డార్విన్ సిద్ధాంతం తెలుపుతోంది. కోడ్ లోపల యాదృచ్ఛికంగా సంభవించే జన్యు ఉత్పరివర్తనాలు జీవుల మనుగడకు సహాయపడతాయి. దీన్నే సహజ ఎంపిక అని అంటారు. అయితే ఈ సిద్ధాంతం విష్ణుమూర్తి దశావతారాలను పోలి ఉంది. తొలిసారి నీటి నుంచి ఉద్భవించిందని డార్విన్ సిద్ధాంతం పేర్కొంటోంది. తర్వాత ఉభయచరాలు భూమి, నీటిలో మనుగడ సాగించాయి. ఆ తర్వాత ఇవి సరీసృపాలుగా రూపాంతరం చెందాయి. మెల్లగా కోతులు 2 అడుగుల పైకి లేచి 4 కాళ్లతో నడిచేవి. ఇలా క్రమంగా మానవ జాతి అభివృద్ధి చెందింది. మానవ పరిణామ క్రమంలో ముందు పొట్టిగా ఉండేవాడు, క్రమంగా పొడుగ్గా మారాడు. వీటిని శ్రీ మహావిష్ణువు దశావతారాలతో పోల్చి చూస్తే అవగతమవుతుంది. దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సత్యయుగంలో శ్రీహరి చేపగా అవతరించి వేదాలను రక్షించాడు. అలాగే డార్విన్ ప్రకారం మానవ జీవితం కూడా మొదట నీటిలో ప్రారంభమై తర్వాత భూమిపైకి వచ్చింది. రెండోదైన కూర్మావతారం కూడా సత్యయుగంలోనిదే. ఈ యుగంలో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారం దాల్చి పాల సముద్రం మథనంలో సహాయపడ్డారు. అంటే తాబేలు ఉభయచరం. ఇది నీటితో పాటు భూమిపై కూడా జీవించగలదు. ఇది డార్విన్ సిద్ధాంతంలోని ఉభయచరాలు. మూడవది వరాహవతారం. పంది రూపంలో 4 కాళ్లతో భూమిపై సంచరించారు. హిరణ్యాక్షుడినే రాక్షసుని సంహరించాడు. భూమిపై 4 కాళ్ల జంతువు సంచారానికి ఇది సంకేతం. నాలుగవది నరసింహావతారం. ఈ అవతారంలో విష్ణుమూర్తి సగం జంతువు, సగం మనిషి. జంతువు నుంచి మనిషిగా రూపాంతరం చెందడం. ఐదవది వామన అవతారం. విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించడం ఇదే తొలిసారి. త్రేతాయుగంలో వామనుడిగా అవతరించి బలి చక్రవర్తిని అంతం చేశాడు. అంటే వామనుడు కూడా రూపంలో చాలా పొట్టిగా ఉండేవాడు. మానవుడు పొట్టిగా ఉన్నట్లు డార్విన్ కూడా పేర్కొన్నారు. 6వ అవతారం పరశురాముడు. పూర్తిగా మానవుడే గాని జంతు స్వభావం. అడవిలో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడిపాడు. ఇది జీవ పరిణామ సిద్ధాంతంలోని జంతువు నుంచి రూపాంతరం చెందిన మానవ దశ. డార్విన్ ప్రకారం మానవుడు కూడా ఒంటరిగానే అడవుల్లో సంచరించాడు. తండ్రులు, భార్య, పిల్లలు అంటే ఓ కుటుంబం ఉంది. ఇతరులపై దయ చూపేవాడు. అయోధ్యకు రాజుగా సుపరిపాలన అందించాడు. న్యాయ విషయంలో తరతమ భేదాలను పాటించలేదు. 8వది కృష్ణావతారం. ద్వాపర యుగంలో కృష్ణుడు తెలివిగా వ్యవహరించాడు. యుద్ధ వ్యూహాలు అమలు చేసేటప్పుడు ఎలాంటి సంకోచం లేకుండా ఆచరించాడు. దౌత్యవేత్తగాను ఆదర్శంగా నిలిచాడు. అంటే ఇది మానవుల మానసిక పరిణామానికి నిదర్శనం. కొన్ని మత గ్రంథాలు బుద్ధుడు విష్ణుమూర్తి 9వ అవతారంగా పేర్కొంటున్నాయి. హింసను వీడితే ప్రపంచంలో శాంతి పరిడవిల్లుతుందని ప్రచారం చేశాడు. కలియుగంలో భగవానుడు కల్కి రూపం ధరిస్తాడని గీతలో పేర్కొన్నారు. ప్రపంచంలో ధర్మం నశించినప్పుడు కల్కి రూపంలో అవతరిస్తాడు. మరి అంత పొడుగ్గా కాకుండా ఉంగరాల జుట్టు, తీక్షణమైన చూపులు కలిగిన కళ్ళతోనూ ముఖం, పెదాలు నలుపు, పసుపు, గులాబీ అలాగే ఎరుపు రంగులోనూ మారుతూ ఉంటాయి. ఆయన పాదం ఓ యువతి పాదాన్ని పోలి ఉంటుంది. కలియుగ అంతమయ్యే నాటికి మానవుల సగటు ఆయుష్ 12 ఏళ్లకు పడిపోగా ఎత్తు కూడా 2 అడుగులే ఉంటుందని భగవద్గీతలోని 8.17 శ్లోకంలో రాశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.